ఛానల్లో ప్రతిరోజు 10:30కి ఎగ్జాక్ట్గా ఎపిసోడ్ అవగానే వచ్చే ఓటింగ్ వీడియోలకు ఉన్న కిక్కే వేరప్ప, మామూలుగా ఉండదు. దానికి మీరు ఇచ్చే లైక్ల కిక్ కూడా మామూలుగా ఉండదు. ప్రతిరోజు వీడియోకి అట్లీస్ట్ 23,000 to 24,000 లైక్స్ ఇస్తున్నారు. నిన్న వీడియోకి 24,000 లైక్స్, మొన్న వీడియోకి 24,000 లైక్స్. మనం ఏం చేయలేం. సో మీరు లైక్ కొట్టారా? ఈ వీడియో కూడా లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. ఈ వీడియో కూడా కొంచెం లెంతే ఉండొచ్చు, ఎందుకంటే దీంట్లో సాటర్డే అప్డేట్స్ మిక్స్ చేసి, అంటే రేపు సాటర్డే జరిగిన అప్డేట్స్, ఈరోజు ఆల్రెడీ సాటర్డే షూటింగ్ అయిపోయింది, ఆ అప్డేట్స్ మిక్స్ చేసి రేపు ఏం జరగబోతుందో మిక్స్ చేసి వీళ్ళ కంటెంట్ ఈ వారం అంతా ఎలా ఉందో మిక్స్ చేసి ఓటింగ్ అనాలిసిస్ ఉండబోతుంది. మీకు బాగా నచ్చుద్ది. రేపు అప్డేట్స్ కూడా కవర్ అవుతాయి కాబట్టి కొంత లెంత్ ఉండొచ్చు. ఫాస్ట్గా చెప్తాను, స్టిల్ లెంత్ ఉంటుందని నేను ముందే చెప్తున్నాను. అండ్ ముందుగా ఈ వీడియో లైక్ చేయండి. ఒక 20,000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొట్టు లైక్ తీసి కొట్టు లైక్ కొట్టు. థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. గూస్ బంప్స్ వీడియో, నాకు వచ్చిన గూస్ బంప్స్, సుమన్ శెట్టి గారు క్యాప్టెన్ అయిన వెంటనే నాకు ఏదైతే గూస్ బంప్స్ వచ్చాయో అదే గూస్ బంప్స్ మీకు కూడా రావాలని నాకు అనిపించిన ఫీలింగ్స్ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేశాను. ఒకసారి చూడండి. వెళ్ళి కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. స్టార్ట్ చేద్దామా? సో ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 9లో ఫర్ ద ఫస్ట్ టైం ఓటింగ్ త్రూ జరగబోయే షాకింగ్ ఎలిమినేషన్ రేపు ఉండబోతుంది. ఫస్ట్ టైం ఓటింగ్ త్రూ జరగబోయే షాకింగ్ ఎలిమినేషన్ రేపు ఉండబోతుంది. ఏంట్రా ఓడాలంటే, ఓటింగ్ త్రూ కాకుండా షాకింగ్ ఎలిమినేషన్ ఆల్రెడీ శ్రీజ దమ్ము జరిగిపోయింది. కానీ ఓటింగ్తో పాటు ఇంతకుముందు వారాల్లో ఏ ఎలిమినేషన్ కూడా ఎవరు కూడా సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. అందరూ ఎక్స్పెక్టెడ్ చేసినట్టే, యాజ్ ఎక్స్పెక్టెడ్ అన్నట్టుగా ఎవరు పోవాలో వాళ్ళే పోయారు, ఎవరు పోవాలో వాళ్ళే పోయారు, ఎవరు సేవ్ అవ్వాలో వాళ్ళే సేవ్ అయ్యారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం రేపు జరగబోయే ఎలిమినేషన్లో ఎవరు వెళ్ళిపోయినా కూడా అందరూ హే ఏమ్మా వెళ్ళిపోయిందా, హే ఇతను వెళ్ళిపోయాడు అనేటట్టుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు ఏ కంటెస్టెంట్ వెళ్ళిపోయినా అనే సిచ్యువేషన్ ఉంది. ఎవరు వెళ్ళిపోతారో చెప్తాను, ఎవరు ఎందుకు వెళ్ళిపోతారో చెప్తాను, దాని వెనకున్న రీజన్స్, ప్లాన్లు కూడా చెప్తాను. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్లేస్లో ఇంకా ఈవిడ గురించి ఎంతని చెప్తాం, ఎన్నని చెప్తాం, ఏమని పొగుడతాం. ఓటింగ్ అనాలిసిస్ చేసిన ప్రతిసారి నామినేషన్లో తనూజ ఉంటే ఆ ఓటింగ్ అనాలిసిస్లో ఆవిడ టాప్ ఉంటుందని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడని తీసి స్కిప్ చేసి పక్కన పెట్టేసి మిగతా వాళ్ళ పేర్లు చెప్పుకున్నా కూడా చూసి ఆడియన్స్ కూడా అర్థం చేసుకుంటారు, ఎలాగో ఫస్ట్ తనుజ కాబట్టి మిస్ చేసి ఉంటా లేరా ఉడాలని. అంత ఓటింగ్ వస్తూ ఉంటుంది ఓటింగ్లో ఉన్న ప్రతిసారి. షీ ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. అండ్ ఈ నెంబర్ 1 పొజిషన్ ఫర్దర్గా కూడా కంటిన్యూ చేస్తాదా అంటే చేయొచ్చేమో అన్న ఫీలింగ్సే ఎక్స్ప్రెస్ అవుతున్నాయి యాజ్ ఆఫ్ నౌ. అలా ఆడుతుంది అండ్ సిగ్నల్స్ కూడా అలాగే వస్తున్నాయి. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో షూటింగ్ అయిపోతే నేను విన్న మాట షాక్ అయ్యా. ఏం జరగబోతుందంటే, రేపు ఈ వారం అంతా ఆవిడ టాస్క్లు బాగా ఆడింది. ఆ టాస్క్ ఏదైతుందో బాల్ టాస్క్ ఆడింది. అదే మధ్యలో ఒక అనవసరమైన నస యాంగేల్ ఒకటి ఉంది ఆవిడలో, తగిలింది అనేసి అద్దె అనేసి పుష్ చేశారని ఇలాంటి అలిగేషన్ చేస్తూ ఉంటాం. ఇది ఒకటే నచ్చదు, మిగతాదంతా గుడ్. అండ్ వారం మొత్తం మీద ఆవిడ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడిన మాటలు, ఆవిడ లాజికల్గా ప్లే చేస్తున్న మాటలు, అండ్ ఈ రిలేషన్షిప్స్ రిలేటెడ్గా వచ్చిన అలిగేషన్స్, అక్కడ వచ్చి వాళ్ళందరూ మీరు ఏడవడం, ఆవిడ చూడండి దేవుడు ఇలా కనికరిస్తూ ఉంటాడండి. ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమంది కంటెస్టెంట్స్కి కూర్చున్న కాలు మీద కాలేసుకొని గుడ్డ నలగకుండా కూర్చున్నా కూడా ఆవిడ చుట్టూ జరిగే సిచ్యువేషన్ వల్ల, ఆయన చుట్టూ జరిగే సిచ్యువేషన్ వల్ల ఎలివేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటిది ఈ పర్టికులర్ వీక్లో తనుజ గారికి బొచ్చడి జరిగాయి. నెంబర్ 1 నామినేషన్స్లో ఆవిడ వచ్చి నామినేషన్ చేస్తే, ఆవిడ నామినేషన్ చేయగానే ఇంకా అయిపోయిందిరా తనుజ ఏం ఇరగదీసేది ఏం లేదురా అనుకుంటే, ఆవిడకి పంచులు వేసి ఆవిడకి రిటర్న్ కౌంటర్లు వేసిన విధానం ఏదైతుందో నెక్స్ట్ లెవెల్. ఆవిడ అక్కడే సక్సెస్ అయిపోయారు. అండ్ దాంతోపాటుగా ఆవిడ కళ్ళ ముందు దొరికిపోయారు. అడిగిపోయి ఆడడం, ఇడిగిపోయి ఆడడం, అది అయిపోయింది లేరా అని ఆయన అనుకుంటే, వీళ్ళందరూ కలిసి బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటూ ఈవిడ చుట్టూ ఈవిడ రిలేటెడ్గా ఈవిడ నానా అంటుందని ఆటి రిలేటెడ్గా ఈవిడ వెనక మాట్లాడుకోవడం కూడా జరిగింది. అది ఆవిడకి ఎలివేషన్ తీసుకొచ్చింది. ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ నిన్నటి నుంచి జరుగుతున్న ఎలివేషన్ ఏంటంటే, కంటిన్యూస్గా నిన్నటి నుంచి ఇప్పటిదాకా జరిగిన ఒకే ఒక ఎలివేషన్ మన ఆయేష గారు ఆవిడే నామినేట్ చేస్తూ నువ్వు ఏడవడం, అలగడం, ఈ 2 తప్ప ఏమి చేయట్లా, లేదంటే అరవడం, ఈ 3 చేస్తున్నావు బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో అని ఏ 3 అయితే క్వశ్చన్ చేసి, ఏ 3 అయితే ఆవిడ నోట్లో ముక్కులో ఏలు పెట్టి అడిగిందో ఆ 3 తనుజ గారు సీజన్లో 40 రోజుల్లో చేసినంత ఆ 3ని ఈ 1-2 డేస్లోనే చేసి పెట్టేశారు ఆయేష గారు. అక్కడ చేస్తున్నప్పుడు తనుజ గారికి సంబంధం లేకుండా ఈవిడ చూసిన ప్రతిసారి, ఈవిడ అరిచిన ప్రతిసారి తనుజ గారిని అంటావు, నువ్వు అరుస్తావని తనుజ గుర్తొస్తుంది. ఈవిడ ఏడ్చిన ప్రతిసారి నువ్వు వచ్చి తనుజని అంటావా అనేసి తనుజ గుర్తొస్తుంది. ఈవిడ అరిచిన ప్రతిసారి అదే గుర్తొస్తుంది, ఏడ్చిన ప్రతిసారి అదే గుర్తొస్తుంది. దాంతోపాటుగా ఈవిడ అలిగిన ప్రతిసారి అదే గుర్తొస్తుంది.
ఓవరాల్గా ఈవిడ వల్ల ఆవిడ గుర్తొస్తూ ఆవిడకి ఎలివేషన్ వస్తుంది. నిన్న ఆవిడ అంతలా నేర్చారు. ఈరోజు ఎపిసోడ్లో చూస్తారు, ఏమన్నా ఏడుపులా ఏమన్నా పెడబొబ్బలా అంతలా నేర్చేసి ఆవిడని క్వశ్చన్ చేసి ఆవిడని అంటారు తనుజ గారిని. ఇలా కూడా కలిసి వస్తుంది. అండ్ రేపటి నుంచి జరగబోయే చెప్తాను, మీకు ఆశ్చర్యం వస్తుంది. కన్ఫెషన్ రూమ్లోకి తనుజ గారిని పిలిచారు నాగార్జున సార్. తనుజ గారిని పిలిచి ఏమన్నారంటే, ఒక్క సెకండ్ వాటర్ దామనండి, నేను గూస్ బంప్స్ అని గట్టిగా వచ్చి గొంతు పోయింది. సారీ ఏమనుకోద్దు, తేపులు వచ్చినాయేమో, ప్లీజ్ వెరీ సారీ. కన్ఫెషన్ రూమ్లోకి నాగార్జున సారు ఫస్ట్ రమ్యని మన కళ్యాణ్ని పిలిచారంట. పిలిచి ఏదైతే ఆడవాళ్ళ పిచ్చి అన్నట్టుగా ఆడవాళ్ళని అట్లా ఇట్లా అన్నట్టుగా తనుజ గారు కోఆపరేషన్ ఉంది అన్న సెన్స్లో ఆవిడ మాట్లాడతారు చూసారా, ఆ వీడియో ఇద్దరిని పిలిచి కళ్యాణ్ని రమ్యని పిలిచి ప్లే చేశారంట. ప్లే చేసారులే. తనుజ గారికి ఏం సంబంధం అంటే, వీళ్ళిద్దరూ బయటకు పోయిన తర్వాత అదే వీడియోని తనుజ గారికి వేసి ప్లే చేసి చూపించారంట. ప్లే చేసి చూపిస్తే గూస్ బంప్స్ మూమెంటు, తనుజ గారి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యే మూమెంట్ ఏం తెలుసా, తనుజ చెప్పారంట, లేదు సార్ నేనేం కోఆపరేషన్ చేసింది అట్లా ఏం లేదు సార్, నేను అసంతృప్తిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా చెప్తా ఉండేది సార్, చెప్పుకోండి ఏం లేను, అదేం లేదు సార్, అతను తప్పు కూడా లేదన్నట్టుగా చెబుతూ నేనైతే ఎప్పుడు వారిస్తూ ఉండేవాడిని సార్, నేనేం కోఆపరేషన్ అన్నట్టు కాదు సార్, అది తప్పు సార్ అన్నట్టుగా మాట్లాడారని మనకు వచ్చిన అప్డేట్. దాంతోపాటుగా వీటన్నిటికంటే ఆడియన్స్ పోల్ పెట్టి అక్కడ ఆడియన్స్ రియాక్ట్ అయితే, తనుజ ఆవిడ అన్నది కరెక్టా, ఆవిడ నిజంగానే అలా చేయలేదా, ఆవిడ చెప్పిన మాట ఏదైతే ఉందో అది కరెక్టా అంటే 100% రైట్ అన్నారంట ఆడియన్స్. అండ్ ఆవిడికి ఇది ఏ యాంగిల్లో వెళ్తుంది, కళ్యాణ్ది ఈవిడిది అనేది కూడా క్లారిటీ వచ్చేసింది త్రూ దట్ వీడియో. ఎందుకంటే ఆవిడ వచ్చింది జనాల్లో నుంచి కాబట్టి వైల్డ్ కార్డ్గా, అది కూడా క్లారిటీ రావడం వల్ల రేపటి నుంచి ఆవిడ గేమ్ మారే అవకాశం ఉంది. నెంబర్ 1 బయట ఏం జరుగుతుందో ఇక్కడ ఐడియా వచ్చింది. నెంబర్ 2 ఆయేషా ద్వారా, ఆయేషా నిన్నే టార్గెట్ చేస్తారని ముక్కులో ఏలు పెట్టడం ద్వారా ఆటోమేటిక్గా నేను ఫస్ట్లో ఉన్నానని క్లారిటీ వచ్చింది. దివ్య గారు వచ్చి ఆట ఆడుతున్నప్పుడు, దివ్య గారు తనుజ గారి చుట్టూ భరణి గారి చుట్టూ ఆట ఆడుతున్నప్పుడు నేను భరణి గారు టాప్లో ఉన్నామన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు భరణి గారిని ఎవరు పట్టించుకోకుండా తనుజ గారిని పట్టించుకుంటుంటే ఖచ్చితంగా నేనే టాప్లో ఉన్నాను ఆవిడకి అర్థమైంది కాబట్టి ఆవిడ గేమ్ ప్లాన్ మొత్తం మార్చి ఆవిడ క్లారిటీగా ఉన్నారు. అదే అర్థం కాకుండా ఉంటే ఏంటి వీళ్ళు రిలేషన్స్ని ఇట్లా అంటున్నారని ఆవిడ అలుగుతూ ఏడుస్తూ గందరగోళం చేస్తుండేవాళ్ళు. ఆవిడకి అర్థమైంది కాబట్టి మన రిలేషన్ మార్చుకోవాల్సిన అవసరం లేదని కరాఖండిగా వదిలేసింది, ఎవడేమనుకుంటే ఏంటని. సో షీ ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. ఆవిడకి మంచి జరిగేటట్టే కనపడుతుంది యాజ్ ఆఫ్ నౌ. మీరేమంటారు కాదా? అండ్ దాంతోపాటుగా మీ దృష్టిలో ఎలిమినేట్ అవ్వబోయే కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. మీరు ఈ వారం అంతా ఎవరికి ఓట్లు వేశారో కామెంట్ చేయండి. నెంబర్ 2 పొజిషన్లో ఎవరుంటారు? సుమన్ శెట్టి గారు ఉన్నారు. సుమన్ ఉన్నాడు నెంబర్ 2 పొజిషన్లో ఓటింగ్లో అల్లాడిస్తున్నాడు. దానికి రీజన్ ఏమి లేదయా, ఆయనకి ఆల్రెడీ ప్రతి వారంలో భయంకరమైన ఓటింగ్ పడుతుంది. సోషల్ మీడియాలో అతని మీద వీడియో చేస్తే ఎవరికైనా లైక్లు వస్తున్నాయి, వ్యూస్ వస్తున్నాయి, దాంతోపాటుగా అప్రిషియేషన్స్ వస్తున్నాయి. ఈ సీజన్లో నెగిటివిటీ లేని ఒకే ఒక కంటెస్టెంట్ సుమన్ శెట్టి. ఎందుకంటే ఆయన నెగిటివిటీ లేదు, ఎక్కువ మాట్లాడు, ఎక్కువ ఏం చేయడు, ఏదో వస్తాడు, వచ్చిన కాడికి వస్తాడు, ఎఫర్ట్స్ పెట్టేటప్పుడు 100% ఎఫర్ట్స్ పెడతాడు, సైలెంట్గా ఉంటాడు. ఇదే జనాలకు నచ్చుతుంది. నువ్వు జనాలకి ఇతను ఎందుకు నచ్చుతున్నాడు, ఆవిడ ఎందుకు నచ్చుతుందని అడగడానికి మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు, ఆ సీజన్ మొత్తం కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నా కూడా జనాలకు ఇష్టపడతారు కొంతమందిని, మనం ఏం చేయలేం. కానీ ఇతను టాస్క్లు వచ్చినప్పుడు టాస్క్లు ఆడుతున్నాడు, మంచితనం ఉంది, ఒక ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఒకటే లేదు తప్పించి మిగతా అదంతా 100% ఇస్తున్నాడు. 100% ఇస్తున్నాడు. బిహేవియర్ నచ్చుతుంది, ఆయన క్యారెక్టర్ నచ్చుతుంది, ఇంకేం కావాలనుకొని జనాలు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈరోజు క్యాప్టెన్ అయిన విధానం, ఆ క్యాప్టెన్ అయిన తర్వాత తనకు తానే సుమన్ శెట్టి అనే నేను అనేసి ఆ ప్రమాణం చేసినట్టుగా మాట్లాడిన మాటలకి, సోషల్ మీడియాలో ఇస్తున్న ఎలివేషన్స్కి, ఆయన మాట్లాడేటప్పుడు నాకు వచ్చిన గూస్ బంప్స్కి, నా భూతో నా భవిష్యత్తు మామూలు ఎలివేషన్స్ రావట్లేదు, మామూలు గూస్ బంప్స్ రావట్లేదు. ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఆయన క్యాప్టెన్ అయిన మూమెంట్ అది ఆలోచించుకుంటుంటే, ఎందుకంటే ఒక మంచి మనిషి, అందరితో బాగా సత్సంబంధాలు మెయింటైన్ చేసే మనిషి క్యాప్టెన్ అయ్యిందంటే ఆటోమేటిక్గా అందరు ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తెలియకుండా ఆయనది కంబ్యాక్ ఏదైతే ఉందో, సినిమాలు చేసి తర్వాత గ్యాప్ తీసుకుని ఈ కంబ్యాక్తో ఏదైతే వచ్చాడో, ఫస్ట్లో ఏదో అనుకున్నాం కానీ ఆశ్చర్యపోయేటట్టు కంబ్యాక్ ఉందండి. ఆటలు ఆడుతున్నాడు, అందరితో మిక్స్ అయిపోతున్నాడు, దాంతోపాటుగా జనాలు అతని చిన్న మూమెంట్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అది కదా ఏ సీజన్లో ఎవరికి రాలేదు. ఆయన ఊరికి బెలూన్స్ చిట్టేట అనుకున్నా కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ పోతున్నాయి, దానికి ఎవడేం చేయలేడు. జనాలు అలా కనెక్ట్ అయిపోయి మంచోడరా మళ్ళాంటోడరా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకాక మిగతా కంటెస్టెంట్స్ని చూసిన తర్వాత వీళ్ళకంటే ఇతను బెటరా, వాళ్ళు ఎన్ని చేశారు ఏదో పనులు, వీళ్ళే బెటర్ కదా అనే ఫీలింగ్తో రియాలిటీని కంపేర్ చేసుకుంటున్నారు జనాలు. మనం ఏమీ చేయలేం. హీఈస్ గెటింగ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఈ వారం బాగా ఆడాడు క్యాప్టెన్. ఏ టాస్క్లో కూడా నిజంగానే బాగా ఆడాడు. ఆయన దాంట్లో పడుకొని ఆయన గైడ్ చేసిన విధానం కానీ, ఆ గైడ్ చేసిన దాంట్లో గౌరవే కొంచెం ఇది వాకీ టాకీ యూజ్ చేయడం తెలియక అట్ట అయింది. స్టిల్ గెలిచారు, ఏదైనా గెలిచారు. అండ్ దానికి ముందు టాస్క్ భయంకరంగా ఆడబట్టి ఎఫర్ట్స్ పెట్టారు. ఆ ఎఫర్ట్స్ని కూడా అందరూ చూశారు, అందరూ అప్రిషియేట్ చేశారు కూడా. ఎటు తిరిగి సీజన్ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. నాగార్జున సార్ కూడా భయంకరంగా అప్రిషియేట్ చేశారట.
సుమన్ శెట్టి మామూలుగా ఆడలేదే అని. దాంతోపాటుగా సుమన్ శెట్టి గారు, నాగార్జున సారు అండ్ ఇమాన్యుయల్, సుమన్ శెట్టి కలిపి వీళ్ళిద్దరు ఎంటర్టైనింగ్లో అల్లాడిస్తున్నారు. వీళ్ళిద్దరు కలిస్తే ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, ఈ సీజన్లో బాగా ఆడుతున్నారని క్వశ్చన్ అడిగితే ఆడియన్స్ని 100% ఇస్తున్నారు సుమన్ శెట్టి అండ్ ఇమాన్యుయల్ అని. 100% రిజల్ట్ ఇచ్చారంట. ఇంకా ఆటోమేటిక్గా సుమన్ శెట్టికి ఇంకా కొంచెం బూస్ట్, ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చినట్టుంటుంది. హీస్ ఇన్ సెకండ్ పొజిషన్. తప్పదు. నెంబర్ 3, ఇక్కడి నుంచి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. 3, 4, 5, 6 ఈ 4 నెంబర్లు ఏదైతే ఉందో అందరికీ 1%, 0.5% డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఎవరు తోపు కాదు, ఎవరికి ఎక్కువ ఓటింగ్ లేదు. పైన ఉన్న 2 మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా 4లో ఎవరిపైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు పోతారో నాకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ రిలేటెడ్ చెప్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఉండేది డిమాండ్ పవన్. డిమాండ్ పవన్ గురించి మాట్లాడాలంటే ఈ వారం అంతా పెంట చేసుకున్నాడు. అబ్బా ఏమన్నా ఆట, వీళ్ళేంటి, ఆ కాన్వర్జేషన్స్ ఏంటి, వెనక ఒక మాట ముందు ఒక మాట, ఒకసారి ఏమో లవ్ లేదంటాడు, ఒకసారి ఎఫెక్షన్ అంటాడు, ఇంకోసారి ఏమో మనం కలవకుండా ఉంటేది ఎట్లా, మనం వాళ్ళంటే వినాలా అంటాడు, ఇంకోసారి ఇతనే దూరమైనట్టు కనపడతాడు, ఇంకోసారి ఇతనే దగ్గరైనట్టు ఆవిడ దూరమైనట్టు కనపడదు. అసలు పెంట చేసుకున్నారు. మొత్తం ఓవరాల్ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ జరిగిన ప్రతిసారి ఏంద్రా చిరాకు తెప్పిస్తున్నారు, ఏంట్రా వీళ్ళు ఒక స్టాండ్ మీద ఉండి కలుసుకుందామంటే కలుసుకుందాం, ప్రేమించుకుందామంటే ప్రేమించుకుందాం, విడిపోదామంటే విడిపోదాం. ఆ స్టాండ్ లేదు. కలిసి విడిపోదాం, ప్రేమించుకుందాం అన్నట్టుంది, కలిసి ప్రేమించి విడిపోదాం అన్నట్టుంది. అన్ని కలిపి మిక్సింగ్ చేసి కొడుతున్నారు. రోజుకి 3 యాంగిల్ చూపిస్తున్నారు. పిచ్చి పడుతుంది. దానివల్లే వాళ్ళకి నెగిటివిటీ పెరుగుతుంది. దానివల్లే అతనికి ఓటింగ్ బ్యాంక్ కొంచెం తగ్గింది. మామూలుగా సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరు లవ్ యాంగిల్ ఏదైతే ఉందో అది డిస్టర్బెన్స్గా ఉంది. ఒక సైడ్గా ఉండుంటే బాగుంటుంది. కన్ఫ్యూజన్గా ఉంది. ఏంట్రా ఇప్పుడు కలుస్తారా, విడిపోతారా కలుస్తారా, ఏం జరుగుతుంది ఇప్పుడు, నిన్నే ఎందాక ఏడ్చింది ఈ రీతు, ఇందాకేంటుంది నేను దూరం పెట్టేస్తానని, మళ్ళీ అతను దూరం అయితే వీడు ఆడుతుందని పిచ్చి పెట్టిస్తున్నారు. దాంతోపాటుగా నాగార్జున సార్ కూడా హైలైట్ వీడియో ప్లే చేశారంట. కన్ఫెషన్ రూమ్ పిలిచి మన రీతుని అండ్ మన డిమాండ్ పవన్ని పిలిచి ఆయేషా దగ్గర ఒక మాట అంటాడు. డిమాండ్ పవన్, రమ్య అండ్ ఆయేషా ఇక్కడ లవ్ కాదు, అది లవ్ లేదు ఏం లేదు, జస్ట్ నార్మల్ అది ఇది అనేసి ఆ మాట అంటాడు చూసారా. దాన్ని ప్లే చేశారంట రీతు ముందు. డిమాండ్ పవన్ అండ్ రీతుని ఇద్దరిని పిలిచి రీతు మొహం బాధగా పెట్టిందంట. సో ఇతని ఆట కూడా నెక్స్ట్ మారబోతుంది అనుకుంటే వీళ్ళిద్దరు విడిపోయే అవకాశం ఉంది. విడిపోతే ఇతనికి మంచి జరుగుతుంది, ఆవిడ కూడా మంచి జరుగుతుంది. వీళ్ళిద్దరు మంచి ప్లేయర్లు, మంచి ఫిజికల్లీ ఫిట్ క్యాండిడేట్స్, ఆడితే బాగుంటుంది. కానీ అనవసరంగా ఈ లవ్ యాంగిల్లో పెట్టుకొని, ఇప్పుడు ఈ లవ్ యాంగిల్లో పెట్టుకున్న దాంట్లో నేను ఎప్పుడు చెప్పే మాట, బిగ్ బాస్ హౌస్లో ఏ క్లూస్ ఇచ్చినా, ఏ హింట్స్ వచ్చినా, ఎవరి నుంచి వచ్చినా దాని నుంచి వెనక్కి రావడం, దాని నుంచి డివైడ్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ బ్రెయిన్ పగిలిపోద్ది. అరే ఇప్పుడు వెళ్ళిపోతే నేను రోజు ఆడే ఆట నుంచి కొంచెం దూరం అయిపోయి ఈ అమ్మాయికి దూరంగా వస్తే జనాలు మనల్ని ఏ రకంగా తీసుకుంటారేమో, మళ్ళీ ఇది ఒక యాంగిల్ కదరా, క్లూస్ రావగానే మారిపోయాడు వీడు ఎదవా అంటారేమో అని ఆ భయంతో మారలేరు. మారడానికి ట్రై చేసే దారులు ఎత్తుకుంటూ ఉంటారు. ఒక దారి దొరకాలి, కసక్కని మారిపోవచ్చు. ఈ అమ్మాయితో ఉండొద్దు, నెగిటివ్ అవుతుందని చెప్పారు అనుకో ఎవరైనా హింట్స్, ఆటోమేటిక్గా అమ్మాయితో ఉండడానికే వెంటనే మారరు. స్లోగా సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొడదామని ఆ సిచ్యువేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అదే దారిలో ఉన్నారు అనిపిస్తుంది. ఆ పక్క ఆవిడ ఉన్నారు, ఇతను ఉన్నారు, విడిపోదామని. కానీ డైరెక్ట్గా విడిపోతే బాగుంటుంది, మళ్ళీ కలిసిపోయినట్టు యాక్టింగ్ అంటే ఓవర్గా ఉంది. అనవసరమైన ఓవర్ థింకింగ్ చేసుకుంటారు. ఒక స్టాండర్డ్ తీసుకుని ఒక స్టాండ్ మీద నిలబడితే బాగుంటుంది. ప్రస్తుతానికి హీఈస్ గెటింగ్ 3rd పొజిషన్లో ఉన్నాడు. ఓటింగ్ డిఫరెన్స్ పెద్దగా ఎక్కువేం లేదు. 4th, 5th, 6th కంపేర్ చేస్తే హీఈస్ ఆల్సో ఇన్ డేంజర్ జోన్. తను ఓవరాల్గా ఇతను కూడా ఎలిమినేట్ అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇతనికి ఒక ప్లస్ ఏంటంటే ఎలిమినేట్ కావడానికి కొంచెం ఛాన్సెస్ తక్కువ. కళ్యాణ్ నామినేషన్ లేడు, శ్రీజ లేదు, అండ్ రీతు చౌదరి కూడా లేదు. వీళ్ళు ముగ్గురు లేకపోవడం వల్ల, అండ్ ఇమానియల్తో కూడా ఈ మధ్యకాలంలో అతను తమ్ముడు అంటే ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకోవడం వల్ల ఇమానియల్ కూడా నామినేషన్ లేడు. అండ్ సంజనా గారితో కూడా తను బాగానే ఉంటాడు, సంజనా గారు కూడా నామినేషన్ లేరు. ఇవన్నీ కలిసి వస్తాయి. ఇవన్నిటి వల్ల తను సేవ్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. దట్స్ ఆల్. నెక్స్ట్ లీస్ట్ 3లో ఉన్న వాళ్ళు దివ్య గారు తర్వాత పొజిషన్, భరణి గారు తర్వాత పొజిషన్, అండ్ రాము రాథోడ్ తర్వాత పొజిషన్ ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అవుతారో మాట్లాడదాం. దివ్య గారి పరిస్థితి ఏంటంటే ఆవిడ ఏడుపులు, ఏడవను అని చెప్పి ఏడ్చేది ఏదైతే ఉందో అది తలకాయ నిప్పుడుతుంది. అండ్ దాంతోపాటు చాలా ఓవర్ ఎమోషనల్గా ఉన్నారు. ఇందాక లైవ్లో కూడా ఆవిడే డైరెక్ట్ చెప్తున్నారు. ఏంటో ఆవిడకి స్ట్రాటజికల్గా లేరనిపిస్తుందండి. డైరెక్ట్గా ఇందాకలా అన్సీన్ కట్స్ చూశాను, బోరు కొడతా ఉన్నాను. అన్సీన్ కట్స్లో ఏమంటుందంటే, నువ్వు ఎందుకు అన్నిటికీ ఏడుస్తుంటావు అనేసి భరణి గారు అంటే, మీ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడుతుంటారు, మీ ఇంట్లో వాళ్ళు అసలు ఏంటమ్మా ఎందుకు పంపించావు అనేసి బాధపడుతుంటారు కదమ్మా అంటే, అదేం లేదు, నేను రోజు 3 సార్లు ఆడతాను, 3 సార్లు ఆడతాను ఇంట్లో, నాకు అన్నీ అలవాటే, మా ఇంట్లో వాళ్ళు ఇంకా ఏంటి ఈ పిల్ల తక్కువ ఏడుస్తుంది అనేసి షాక్ అవుతారు అని. అంత ఎమోషనల్ పర్సనాలిటీ అంట. పాపం అదేం కనపడపో ఇంత ఎమోషనల్ పర్సనాలిటీ నీలో ఉందని తెలిసినప్పుడు నాకు నచ్చని పదం ఏంటంటే బ్రింగ్ ఇట్ ఆన్ అనేసి, నేను ఆడవాడిని మీ అందరూ నేర్పిస్తానని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ డైలాగ్ ఎందుకు కొట్టినట్టు, ఇంత ఎమోషనల్ పర్సన్ అని ఆవిడకే ముందు తెలిసినట్టు అనేది నాకు అర్థం కాల. దాంతోపాటు ఈ పర్టికులర్ వారంలో ఆవిడ టాస్క్లు ఆడే పర్ఫార్మెన్స్ ఒకే ఒక టాస్క్ వచ్చింది, దాంట్లో కూడా వెంటనే వాళ్ళు రిమూవ్ చేసేసారు. దివ్య గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో దయచేసి ఆవిడని హౌస్లో ఉంచాలి అనుకుంటే
ఆవిడ ఉంటే బాగుంది అనుకుంటే, ఆవిడ పర్ఫార్మెన్స్ నచ్చితే ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి. షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఆవిడ వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈరోజు ఒక అన్సీన్ కట్స్ ఒకటి చూసిన తర్వాత ఇది ఖచ్చితంగా చెప్పాలనిపించింది. ఇది చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే ఆవిడకి ఓటు పడుతుంది ఒకే ఒక్క దివ్యల మాధురి గారి మీద ఎగనెస్ట్గా హేటెడ్ ఏదైతే ఉందో, ఆవిడ ప్రతిదానికి ఏం గొడవ పెట్టుకోవాలని వస్తున్నావా అనేసి ఆవిడ నేను ఈవిడే గొడవ పెట్టుకుంటారు చూసారా, ఆ మాటలకి, ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ మాటలకి, ఆవిడే ఏదో ఇది నేను పెద్ద అన్న ఫీలింగ్తో బిహేవ్ చేసే విధానానికి, ఆవిడ వల్ల ఈవిడ మేనర్స్ చూపిస్తూ ఈవిడ పద్ధతిగా మాట్లాడేదానికి ఆవిడ కోట్లు పడుతున్నాయి. దీనిలో భాగంగా ఈరోజు అన్సీన్ కట్స్లో ఏముందంటే, ఒకనొక టైంలో బెడ్రూమ్లో కూర్చొని దివ్య భరణి గారు అండ్ సుమన్ శెట్టి మాట్లాడుకుంటుంటే బాబు మాధురి గారు లోపలికి వస్తారు. లోపల రాగానే చిన్నగా చెప్పొచ్చు ఈవిడ, ఆగండి కొంచెంసేపు మాట్లాడదని, ఆగండి మళ్ళీ మాట్లాడదాం అనేసి పెద్దగా అంటది. మాధురి గారికి వినపడేటట్టే ఆవిడ వచ్చారని ఆపమన్నట్టుగా ఆవిడలా చూసి సీరియస్గా ఉండి మనకి ఎక్కడ అర్థం తెలుసు అర్థంలా కనపడద్ది, వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ డిస్కషన్ అంతా అయిపోయి కొంతసేపు తర్వాత భరణి గారు బయటికి వెళ్తుంటే మాధురి గారు బయట కూర్చొని గార్డెన్లో, రండి భరణి గారు ఇటు రండి, ఏంటండి ఆ దివ్య అలా మాట్లాడద్ది, అదే మేనర్సా అండి, నేను లోపలికి వస్తే ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడదాం, నా ముందు మాట్లాడడం ఏంటండి, అలా ఆపొచ్చా, అది మేనర్సా అంటే, అదేం కాదండి మా పర్సనల్ ఏదో జరుగుతుంది, ఆవిడ తుమ్మింది, సో ఆవిడ ఇప్పుడు ఎందుకు లేండి మీరు అనుకునేసి ఆవిడ వద్దనేసి ఆవిడ ఉద్దేశంతో అనిందండి, అంతమించి ఏం లేదు, మీరేం పెద్ద పర్సనల్గా తీసుకోవద్దంటే అది ఎంత బాధేస్తుందండి, అది అని బాధపడింది. సో అంత డైరెక్ట్ అటాక్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ వారు. అంటే ఆవిడ వచ్చినా కూడా మనస్ఫూర్తిగా బయటికి చెప్పేస్తుంది వద్దు మాట్లాడొద్దని అంత. సో అవి కూడా కొంత వాళ్ళిద్దరి మధ్య రైవలరీ వీడిని కొంచెం కాపాడే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఈ వారంలో ఆవిడది ఏమీ లేదు, ఉన్నదంతా నెగిటివ్ కంటెంటే, ఉన్నదంతా ఏడుపులే, భయంకరమైన ఏడుపులు వర్సెస్ మాధురి గారు తప్పించి. చూద్దాం సేవ్ అవుతారా లేదా మీ చేతుల్లో ఉంది. అండ్ లాస్ట్ 2లో భరణి గారు రాము గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎవరు వెళ్ళిపోతారు అనేది ఎక్కువ పర్సెంటేజ్ జనాల్లో ఉన్నది ఏంటంటే రాము గారు వెళ్ళిపోతారేమని. కానీ నాకెందుకు భరణి గారు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎందుకు అనిపిస్తుంది అంటే, నాకు షాకింగ్గా అనిపిస్తుంది భరణి గారు వెళ్ళినా రాము వెళ్ళినా ఎవరు వెళ్ళినా. ఎందుకంటే రాముని నేను ఫస్ట్ ఇనిషియల్ డేస్లో టాప్ 5గా ఊహించుకున్నా. ఎందుకంటే విషయం ఉందిరా, ఆ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ సింగర్ కమ్యూనిటీలో బీభత్సమైన ఆ తెలంగాణ పాటలు ఉన్నాయి చూసారా, ఆ యాంగిల్లో చూస్తే బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉంది, ఇతనికి ఓట్లు పడతాయేమో, గట్టిగా ఆడుతున్నాడు అన్న ఫీలింగ్లో ఉండే. కానీ ఆట మొత్తం కొలాప్స్ చేసుకున్నాడు. ఎప్పుడైతే క్యాప్టెన్ అయ్యాడో, క్యాప్టెన్ అయిన తర్వాత ఆ వీక్ మొత్తం సైలెంట్గా ఉంచాడు చూసారు బిగ్ బాస్, అక్కడ అయిపోయింది, ఎత్తిపోయింది. ఇది ఈ సిస్టమ్ కానీ ఇట్లాగా ఉంచితే విన్నర్ కావాల్సిన వాడు 4వ పొజిషన్ 3వ పొజిషన్కి, రన్నర్ కావాల్సిన వాడు విన్నర్కి, రకరకాల చేంజెస్ జరుగుతాయేమో అనిపిస్తుంది. ఎన్నిసార్లు ఎక్కువ క్యాప్టెన్ అయితే అన్నిసార్లు ఎత్తిపోద్ది గేమ్ అన్నట్టుగా అనిపిస్తుంది. క్యాప్టెన్ అయితే ఏదైనా అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి, కానీ క్యాప్టెన్ అయితే ఖాళీకి కూర్చోబెట్టేది నాకు అర్థం కాలే. దానివల్ల క్యాప్టెన్ అయ్యే కంటే కామ్గా ఉండడం బెస్ట్ అన్న ఫీలింగ్ వస్తుంది. తను వీక్ అంతా ఖాళీగా ఉండడం. ఈ వీక్ వైల్డ్ కార్డ్స్ వచ్చేసరికి ఆ వైల్డ్ కార్డ్స్తో పాటు మనోడే ఓవర్ యాక్షన్ చేయడు, మనోడే కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేయడు, సైలెంట్గా కామ్గా ఉండిపోతాడు. అలా ఉండడం వల్ల వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళే కనపడతారు తప్పించి, లేకుంటే ఎమోషనల్ డ్రామా చేసే వాళ్ళు కనిపిస్తారు తప్పించి, వైల్డ్ కార్డ్స్ ఉన్న ఆ ఫైర్ స్టామ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొత్త వాళ్ళనే చూపించాలి, కొత్త వాళ్ళ బిహేవియర్ పరిచయం చేయాలి, కొత్త వాళ్ళ క్యారెక్టర్ పరిచయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళదే ఎక్కువ కంటెంట్ వేస్తారు. ఆ కంటెంట్లో ఆయన మునిగిపోయాడు. రాము అతడు కంటెంటే కనపచ్చలేదు, రోజుకి 4 నిమిషాలు కూడా కనపట్లేదు అంటే అర్థం చేసుకోండి ఆయన ఎంత డేంజర్ జోన్లో ఉన్నాడనేది. ఎక్కువ శాతం 40-50% అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. భరణి గారికి 50-60% ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. భరణి గారి సిచ్యువేషన్ ఏంటంటే, రాము రాథోడ్ కంటే భరణి గారి సిచ్యువేషన్ వెరీ డేంజరస్. రీజన్ ఈజ్, 1 ఓట్లు తక్కువ పడవచ్చు, 2వ యాంగిల్ ఆయన వల్ల గొడవలు జరగట్లేదు హౌస్లో, భరణి గారి వల్ల ఇష్యూలు క్రియేట్ అవ్వట్లేదు. ఆటోమేటిక్గా ఆయన సత్సంబంధాలు మనం ఎక్కువ ఎమోషనల్ క్వశ్చన్ ఎక్కువైపోయింది హౌస్లో. రాను ఏంట్రా ఈ బంధాలు ఇవన్నీ తలకాయ ఎక్కువైపోయింది. ఈవెన్ దీనివల్ల ఏమవచ్చు అంటే, భరణి గారు ఒకవేళ వెళ్ళారనుకోండి, దయచేసి ఓట్లు వేసుకోండి, ఆయన డేంజర్ జోన్లో కన్ఫర్మ్ ఉన్నాడు. ఆ యాంగిల్స్ చెప్తున్నాడు ఎందుకు వెళ్ళొచ్చు అనేది కూడా, ఇద్దరికి ఈక్వల్ ఓట్స్ వస్తున్నాయి. కొంచెం అటు ఇటు అయినప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా పంపించవచ్చు అన్నప్పుడు భరణి గారిని పంపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దానికి రీజన్, ఆయన ఒకవేళ వెళ్ళిపోతే హౌస్లో అందరూ షాక్ అయ్యే అవకాశం ఉంది. అరే బాండింగ్స్ పెట్టుకుంటే భరణి గారు లాంటి టాప్ కంటెస్టెంట్ వెళ్ళిపోయాడు రా, అంటే బాండింగ్స్ వల్ల ఇంత తలకాయ నొప్పి ఉందని, బాండింగ్స్ అనేది లేకుండా సీరియస్గా స్ట్రిక్ట్గా కష్టపడి బీభత్సమైన ఫైర్తో ఆడతారు అనే ఉద్దేశంతో కూడా భరణి గారిని పంపించవచ్చు. ఈక్వల్ ఓటింగ్ పడితే రాము రాథోడ్ను ఉంచొచ్చు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక డాన్సర్ ఉండాలి, అంతపాటు అతను కూడా యాక్టివ్గా ఉన్నాడు, చూద్దాం అనే ఉద్దేశంతో కూడా ఉంచొచ్చు. కానీ వీళ్ళిద్దరిలో ప్రస్తుతానికి ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నాకెందుకో ఒక ఎడ్జ్ ఓటింగ్ పరంగా కాకుండా వేరే యాంగిల్స్లో చూసుకుంటూ వస్తే భరణి గారికి ఉంది, అండ్ షోల్డర్ ఇంజరీ కూడా ఉందంటున్నారు. అది కన్సిడర్ చేసి, ఫర్దర్గా వచ్చే టాస్కుల్ని కన్సిడర్ చేసి, అండ్ ఎమోషనల్ బాండింగ్ని కన్సిడర్ చేసి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ దివ్య అండ్ తనుజ గారి గేమ్ను
కన్సిడర్ చేసుకొని దివ్య నోరు ఎట్లా ఉంటుందో, ఆ వెకాబులరీ ఎంత బాగా మాట్లాడుతుందో తెలిసిందే, ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉంటాయో. ఆ అమ్మాయి ఈ బాండింగ్ నుంచి దూరం అయిపోతే ఆటోమేటిక్గా అమ్మాయి ఫైర్ బ్రింగ్ ఇట్ అనే యాంగిల్ వచ్చే అవకాశం ఉంది, తనుజ కూడా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. ఇలా యాంగిల్స్లో క్యాలిక్యులేట్ చేసుకొని ఏమన్నా ఈక్వల్ ఓటింగ్ ఉన్నప్పుడు భరణి గారినే పంపించే అవకాశం ఎక్కువ ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి నచ్చిన వాళ్ళు భరణి గారు ఉండాలి అనుకున్న వాళ్ళు ఆయనకు ఓట్ వేసుకొని సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హీఈస్ ఇన్ డేంజర్ జోన్. అండ్ రాము రాథోడ్ కూడా డేంజర్ జోన్లో ఉన్నారు. ఎంత డేంజర్ జోన్ అంటే సింగర్ కమ్యూనిటీలో చాలామంది ఆయనకి సపోర్ట్ చేస్తున్నారంటే డేంజర్ జోన్లో ఉన్నారని అందరికీ అర్థమైపోయింది. డైరెక్ట్గా కంటెంట్ ఏం లేదు, చూడండి, చూసి సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యాజ్ ఆఫ్ నౌ ఇది శనివారం అప్డేట్స్ కూడా కొన్ని ఇచ్చారనుకుంటా. కన్ఫెషన్లోకి డెమన్ పవన్ని, రీతుని, కళ్యాణ్ని, రమ్యాని అండ్ తనుజ గారిని కన్ఫెషన్లో పిలిచి వాళ్ళ వీడియోస్ వేసి కడిగేశారట నాగార్జున సారు. దాంతోపాటుగా చూడండి బిగ్ బాస్ ఎంత చేంజెస్ కాబోతుందో. మాధురి గారు రిలేటెడ్గా ఆ పవర్ ఏదైతే ఉందో, ఆ పవర్లో ఒక్కొక్కరికి పవర్ వచ్చింది చూసారా, ఆ పవర్ వీళ్ళ చేతుల్లో ఉండాలా లేదా, వీళ్ళకి ఆ పవర్ ఇవ్వాలా లేదా అని హౌస్ మేట్స్ని డిసైడ్ చేయమని బిగ్ బాస్ చెప్పండి. ఇవ్వడం ఎందుకు, డిసైడ్ చేయడం ఎందుకు బిగ్ బాస్, వాట్ ఈస్ దిస్ బిగ్ బాస్? ఈ పవర్లో మాధురి గారికి ఉన్న ఇమ్యూనిటీ పవర్ని ఆవిడకు వద్దు, అవసరం లేదనేసి హౌస్ మేట్స్ డిసైడ్ చేసి ఓట్లు తక్కువ వేశారంటే, ఆవిడకి ఆ పవర్ తీసేశారంటే షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్ ఫర్ నెక్స్ట్ వీక్. మాధురి గారు నెక్స్ట్ వీక్ నామినేషన్లో ఉంటారు, ఉన్నప్పుడు డేంజర్ జోన్లో ఉంటారు. నాకు తెలిసి కష్టమే. ఇంకా మాధురి గారు 3 వారాలు అనుకున్నాను, 2 వారాలకే వస్తారా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం. మీరేమైనా ఫీల్ అవుతున్నారు? ఆవిడ ఉండాలా, పోవాలా? ఆవిడ ఉంటే కంటెంట్ వస్తుందని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. లైక్ చేయండి.